సార్ అయిపోయింది పోతాను. ముప్పై 35 మంది పనిచేస్తాం సార్. 24 ఏళ్ళ నుంచి మేమైతే ఇంజనీరింగ్ కార్మికులు అయితే చాలా ఇబ్బంది. ఒక విధంగా సార్ జీవితం ధన్యం అయిపోయింది సార్. 3,000 జీతం ఇస్తున్నారు సార్. 13,080 రూపాయలు పడుతుంది. 13,000 శాలరీ అవుతుంది సార్. మా పిల్లలు చదువు పర్మనెంట్ కూడా చూడాలి సార్. కొద్దిగా రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తులో ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక 4 అడుగులు ఎత్తు ఉన్న ఒక 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పద్ధతులు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోవడం సార్. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్ వేసి తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా కన్సెప్చువల్ ప్రెషర్ ఎవరిని తీసుకుంటారు, ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, ఏం చేయాలనేది మన ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలి. ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ఉడుకులు ముట్టినట్టుగా అమెరికా న్యాయస్థానాలు అభియోగాలు నమోదైనాయి. దానిపైన ఏ రకంగా మీ అది నేను లాస్ట్ 2 days నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తాను. ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద అంటే అవినీతి నిరోధక శాఖ కూడా కేసు పెట్టాలని డిమాండ్. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్. వీటన్నిటి పరిశీలించి దీన్ని తెలియజేస్తాం. రాష్ట్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతుంది. ఈరోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్టుకు సంబంధించి 150 కోట్లు, అట్లనే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ సమోసాలకి 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనకు సార్. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకురావడం, 2 భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండదు. సార్ ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలామంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళు తిరుగుతున్నారు? ఏంటి సార్ అది? పోలీసు లెట్ మీ డూ మై జాబ్. నా పనులను చేసుకున్నాను, వాళ్ళ పని చేయాలి. అట్లా కదా, గత గవర్నమెంట్లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ మాత్రం పోలీసులే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు తప్పించుకుంటారు.